ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నూతన వీరశైవ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ ఆహ్వానితులే. సంగారెడ్డి జిల్లా ప్రతినిధి. ఈ నెల 5వ తారీఖున జరగనున్న సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేస్తామని సదాశివపేట్ ఎడ్ల బజార్ వీరశైవలింగాయత్ సమాజం అధ్యక్షులు గదిగా రాజు, ప్రధాన కార్యదర్శి సిద్దికేర వినోద్ అన్నారు. ఈ సమావేశంలో కార్యనిర్వాహ అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ వీరశైవులు రాజకీయంగా ఎదగాలని కోరారు. అనంతరం జిల్లా నాయకులకు ఘనంగా సన్మానించారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి. ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని వీరశైవ బంధువులందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఈ నెల జనవరి 5వ తారీఖున 2025 సంవత్సరంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన వీరశైవ లింగాయత్ సమాజ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఈరోజు పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చి ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానాన్ని మన్నిస్తూ మా సమాజం సదాశివపేట్ వీరశైవ లింగాయత్ ఎడ్ల బజార్ తరఫున పెద్ద ఎత్తున హాజరై అక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, అదేవిధంగా ఈ జిల్లాలో మన సమాజానికి తెలంగాణ రాష్ట్రంలోనే మన సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజంలో ఒక పెద్ద గుర్తింపు ఉంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాలను అనుభవంలో తీసుకొని మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నూతన కార్యవర్గాన్ని కోరుకుంటూ, అదేవిధంగా అందరినీ కలుపుకొని పోయి ఏ విధంగా విభేదాలు లేకుండా అందరు కలుపుకొని అందరి సమక్షంలో మంచి పేరు తీసుకురావాలని చెప్పి మన జిల్లా నూతన కార్యవర్గాన్ని కోరుకుంటూ, మేము కూడా పెద్ద ఎత్తున ఆశిస్తున్నాం. మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి వారు ఎలాంటి కార్యక్రమం చేసినా మా వంతు తరఫున సదాశివపేట్ లింగాయత్ సమాజం తరఫున వేళ అందుబాటులో ఉండి మా సేవలు ఉపయోగిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి మా సమాజం అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి తరఫున ఈరోజు నేను ఇక్కడ మీకు హామీ ఇస్తూ ఓం శ్రీ గురువసలింగాయ. ఓం నమ శివాయ. సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవము తేదీ 5 జనవరి 2025 ఆదివారం ఉదయం 10 గంటలకు జేఆర్ఆర్ ఫంక్షన్ హాల్, మంజిరా హాస్పిటల్ రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. కావున ఈరోజు సదాశివపేట పట్టణంలోని ఎడ్ల బజార్ సమాజమునకు ఆహ్వానం పలుకుటకి రావడం జరిగింది. కావున ఎడ్ల బజార్ సమాజ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, కోశాధికారులు, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ, ఆ రోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మీరందరూ అధిక సంఖ్యలో దంపతుల సమేతంగా, పిల్లల సమేతంగా అక్కడికి ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచి ఆ యొక్క కార్యవర్గాన్ని ఆశీర్వదించి ఇంకా మున్ముందుకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, సామాజిక కార్యక్రమాలను మున్ముందుకు తీసుకెళ్లడానికి మీ యొక్క సహాయ సహకారాలు, తోడ్పాటును అందించాలని ఎడ్ల బజార్ సమాజంకు కోరుతూ మీ యొక్క సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా అందరూ అధిక సంఖ్యలో ఆ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై గురు బసవ. తెలంగాణ రాష్ట్రం లోపలనే సంగారెడ్డి జిల్లా అధిక సంఖ్యలో మన వీరశైవ లింగాయతులు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మన ఐక్యమత్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఐక్యమత్యం వల్ల బీసీ సాధించుకున్నాం, ఓబీసీ సాధించుకున్నాం. అంటే ఇవన్నీ సమాజాలు పటిష్టంగా ఉంటేనే ఈ కార్యక్రమాలు మన సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి. మరి అదేవిధంగా ఉదాహరణకు సంగారెడ్డి, మన సదాశివపేట కానీ, జైరాబాద్ కానీ, తాండూరు కానీ ఈ ఆర్థికంగా కానీ ఐక్యమత్యంలో అవి ఆదర్శంగా నిలిచిపోతున్నటువంటి సమాజాలు. వాటికి ధీటుగా మన సంగారెడ్డి జిల్లా లోపల ఉన్నటువంటి అన్ని సమాజాలు ఐక్యమత్యంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ఆదివారం నాడు 5వ తారీఖు నాడు సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ నూతన కార్యవర్గం ఏదైతుందో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి ఏంటంటే మన సభ్యులందరూ వచ్చి ఆశీర్వదించి, మరి ఎందుకంటే మీరందరూ వస్తే మన యొక్క ఐక్యమత్యంగానే చూసేవాళ్ళకి ఏదైనా భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా మనం చూసి వాళ్ళు ఆదర్శంగా తీసుకునే విధంగా ఎక్కువ సంఖ్యలో వచ్చి మన ఐక్యమత్యం చాటాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, కార్యవర్గానికి తగిన సలహాలు ఇవ్వాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.